హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అండి కొబ్బరి చేస్తున్నానండి. అవి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి. కొబ్బరికాయ వేసేసానండి. ఇప్పుడు ఈ కొబ్బరికాయ పగల కొట్టుకొని కొబ్బరికాయ కూరతో కూరుకుంటానండి. కొబ్బరి నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయండి, చాలా తీయగా ఉన్నాయి. ఇప్పుడు కొబ్బరికాయ కూరుకుంటామండి. కొబ్బరి ఉండలకి కొబ్బరికాయ ఈ విధంగా కూరుకోవాలండి. మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి. కొబ్బరికాయ కూరేసానండి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుని ఇందులో వేయవలసినవన్నీ రెడీ చేసుకుంటానండి. కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఆ మూడు కొబ్బరికాయల్లోనండి ఇదిగోండి పావు కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బెల్లం కోరుకుంటానండి. లరికాయలు పొడి చేసేసానండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. మూడు కొబ్బరికాయలు తురుముకొని పక్కన పెట్టుకున్నానండి. ఇందులోకి పావు కిలో బెల్లం తీసుకున్నానండి. 5 లాలిక్కాయలు పొడిని చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి. మూగుడు వీటెక్కిందండి. ముందుగా తురుముకున్న కొబ్బరి కూరు వేగించుకుందామండి. ఇలా చిన్న మంట మీద వేగించుకోవాలండి. కొబ్బరికాయ కూర అండి దోరగా వేగించుకున్నానండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. కొబ్బరి కూర దోరగా వేగించి పక్కన పెట్టుకున్నానండి. అందులోకి బెల్లం పాకం తయారు చేసుకుంటానండి. ముందుగా కూర పక్కన పెట్టుకున్న బెల్లం వేసుకుందారండి. అలాగే ఒక టీ గ్లాసుడు నీళ్లు పోసుకుందామండి. ఇలాగే ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం వడకట్టుకుందారండి. బెల్లంలో రాళ్ళు ఉంటాయండి. ఇలా వడకట్టుకుంటే అండి మనం తినేటప్పుడు కొబ్బరి ఉండలో మనకు రాళ్ళు తగలకుండా ఉంటాయండి. ఇప్పుడు అదే ముగుడులో వడకట్టుకుని పక్కన పెట్టుకున్న బెల్లం పానకం వేసుకుందామండి.
తీగ పాకం వచ్చే వరకు సన్న మంట మీద మరగనిద్దామండి. తీగ పాకం వచ్చేసిందండి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందామండి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న లాలిక్కాయలు కూడా వేసుకుందామండి. కొబ్బరి తురుము బెల్లం పాకంలో వేసుకున్న కాడి నుంచి కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండ అయిందో లేదో చూసుకోవాలండి. ఇప్పుడు ఉండ అయిందండి. ఇప్పుడు దించేసుకుని ఉండలు చుట్టుకుందారండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. ఇది ఇప్పుడే ప్లేట్లోకి తీసుకుందామండి. కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఉండలు చుట్టుకుందామండి. మరీ చల్లారిపోతే ఉండ అవ్వదండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఉండ చుట్టుకుందామండి. గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు ఉండలు చుట్టుకుందామండి. ఈ విధంగా కొబ్బరి ఉండలు చుట్టుకోవాలండి. ఈ కొబ్బరి ఉండలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా రుచిగా ఉంటాయండి. కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయండి. దాని రుచి ఎలా ఉందో చూద్దామండి. కొబ్బరి ఉండలు చాలా బాగున్నాయండి. చాలా రుచిగా ఉన్నాయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.